ఢిల్లీలోని వీధి కుక్కలపై తుది తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం. వీధి కుక్కలన్నింటినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గతంలో జస్టిస్ పార్థివాలా ధర్మాసనం ఇచ్చిన తీర్పును నిలిపేసింది ధర్మాసనం. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ తీర్పు అమలు చేయాలని ఆదేశించింది. ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడంపై నిషేధం విధించిన సుప్రీంకోర్టు డాగ్ లవర్స్ ఎన్జీఓలు 25,000 నుంచి 2 లక్షల దాకా జమ చేయాలని, అధికారులు పనికి ఎవరూ ఆటంకం కలిగించరాదని విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తీర్పును తమ విజయంగా చూస్తున్నారు జంతు ప్రేమికులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీధి కుక్కల వివాదంపై కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. వీధి కుక్కలను తీసుకెళ్లి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలని ఆదేశించింది. రేబీస్ సోకినా లేదా అగ్రెసివ్ గా ఉన్న వాటిని మాత్రం విడిచిపెట్టకూడదని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లోని వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్లలో పెట్టాలన్న గత తీర్పును మార్చిన అత్యున్నత న్యాయస్థానం కుక్కలకు బహిరంగంగా ఆహారం పెట్టొద్దని తేల్చి చెప్పింది. వాటికి ఆహారాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక ఫీడింగ్ స్పేస్ రూపొందించాలని, ఇవి ఫీడింగ్ ఏరియాలు అని నోటీస్ బోర్డులు పెట్టాలని ఎన్సీఆర్లోని మున్సిపల్ అధికారులకు స్పష్టం చేసింది. ఇక్కడ తప్ప మరెక్కడా ఆహారం పెట్టకూడదు. దీన్ని ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. దీన్ని వ్యతిరేకించే సునక ప్రేమికులు, ఎన్జీఓలు 25,000 నుంచి 2 లక్షల వరకు రిజిస్ట్రార్ దగ్గర డిపాజిట్ చేయాలని సూచించింది సుప్రీంకోర్టు. అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లో ఉల్లంఘనలు కనిపిస్తే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఎంసీడీ ఒక హెల్ప్ లైన్ నంబర్ ప్రారంభించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు జంతు ప్రేమికులు ఎంసీడీ దగ్గరికి వెళ్లి కుక్కలను దత్తత తీసుకునేందుకు అప్లికేషన్లు ఇవ్వొచ్చని పేర్కొంది. అంతేకాదు, ఈ తీర్పును పాన్ ఇండియాకు విస్తరిస్తున్న పశు సంరక్షణ శాఖ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సెక్రటరీలు ఏబీసీ నిబంధనలపై సమాచారం సేకరించాలి. ఈ వ్యవహారంపై పెండింగ్ లో ఉన్న అన్ని పిటిషన్లను సేకరించాలి. వాటిని ఈ కోర్టుకు బదిలీ చేస్తామని వివరించింది సుప్రీంకోర్టు. జాతీయ స్థాయి పాలసీని రూపొందించేందుకు సలహాలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. వీధి కుక్కల బెడద, వాటి కాటు వల్ల చిన్నారుల్లో రేబీస్ వ్యాధి ప్రబలుతున్నట్లు ఒక నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల జూలై 28న సుమోటోగా కేసు నమోదు చేసుకున్న ధర్మాసనం ఆగస్టు 11న సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు ప్రకారం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తక్షణమే పట్టుకుని వాటిని డాగ్ షెల్టర్లకు తరలించాలని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు దేశవ్యాప్తంగా కొంత వ్యతిరేకతకు దారితీశాయి. జంతు సంక్షేమ కార్యకర్తలు ఈ ఆదేశాలు అమానవీయమంటూ విమర్శలకు దిగారు. వీధి కుక్కల సమస్యకు వ్యాక్సినేషన్, వాటికి శస్త్రచికిత్సలు చేయడం వంటి మానవతా దృక్పథంతో కూడిన పరిష్కారాలను సూచించారు. ఇంతకు ఈ వివాదం ఎలా మొదలైందంటే, కుక్కల జనాభాను స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ ద్వారా నియంత్రించాలన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదని కార్యకర్తలు, రాజకీయ నాయకులు, చాలా మంది సెలబ్రిటీలు, వెటర్నరీ వైద్యులు ఆరోపించారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. వారి ఆగ్రహావేశాలు ఎంత దాకా వెళ్లాయంటే, ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై గుజరాత్ కు చెందిన ఒక కుక్క ప్రేమికుడు భౌతిక దాడికి దిగాడు. వీధి కుక్కలను పట్టుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలని ఢిల్లీ ప్రభుత్వం ఏకీభవించడం తన కోపానికి కారణమని తెలిపాడు. పలు చోట్ల కుక్కలను పట్టుకోవడానికి వచ్చిన ప్రభుత్వ బృందాలతో కొందరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. పట్టుబడిన కుక్కలను విడిపించేందుకు ప్రయత్నించిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇలాంటి కేసుల్లో పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా రచ్చ చేయడమే కాదు, సోషల్ మీడియా సహా అన్ని చోట్ల నిరసనలు బాగా పాపులర్ కావడంతో వీధి కుక్కల వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి స్పందించారు. ఈ సమస్యను పరిశీలిస్తానని చెప్పి ఈ సుమోటో కేసుతో పాటు వీధి కుక్కలకు సంబంధించిన ఇతర పిటిషన్ల విచారణకు 3 న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఆగస్టు 14న విచారణ జరిపిన ఈ 3 సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఢిల్లీ ఎన్సీఆర్లో వీధి కుక్కల సమస్యకు ప్రధాన కారణం స్థానిక అధికారుల నిర్లక్ష్యమని వ్యాఖ్యానించింది ధర్మాసనం. కుక్కల స్టెరిలైజేషన్, టీకాలకు సంబంధించిన యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ను అమలు చేయడంలో అధికారులు ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆగస్టు 11న జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించాలన్న మధ్యంతర అభ్యర్థనపై తీర్పును రిజర్వ్ చేసింది. వీధి కుక్కలను తీసుకెళ్లి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తిరిగి అదే ప్రాంతాల్లో విడిచిపెట్టాలని ఆదేశించింది. అయితే రేబీస్ సోకిన లేదా అగ్రెసివ్ గా ఉన్న వాటిని మాత్రం విడిచిపెట్టకూడదని శుక్రవారం సవివరమైన తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు.